హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు వచ్చేసి ఎలక్కాయ పచ్చడి కూడా ఉంది. వీడియోలో అయితే చివరి దాకా చూడండి. వీడియో అయితే ఎవరు మధ్యలో స్కిప్ చేయకుండా కొంచెం చివరి దాకా చూసి సపోర్ట్ చేయండి. ముందుగా అయితే ఒక లైక్ చేయండి. వీడియో చూసే కంటే ముందు పాలు అయితే పోయించుకుంటామని చూడండి. మేగడైతే ఇంత మందంగా అయితే వచ్చింది కదా. మాకు నెయ్యి కూడా అంతే విధంగా వస్తుందండి. కాకపోతే బయట నుంచి కొనుక్కోకుండా నెయ్యి ఇంకా మాకు ఇంట్లోనే సరిపోద్ది. ఇట్లా మేగడ తీసుకొని వెన్నపూస అయితే తీసుకొని ఇంకా నెయ్యి అయితే కాసుకుంటాను. మా వరకు ఇంట్లో వరకు అయితే మాకు సరిపోయిద్ది నెయ్యి అయితే. ఇంకా మార్నింగ్ కదండి, ఇంకా వాకిట్లో ముగ్గేసి వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే కడిగి పెడదామని చెప్పేసి పెట్టాను. ఇక రైస్ అయితే చిన్న గ్లాసులు 2 అయితే వేసుకుంటానండి, సరిపోతాయి మా ముగ్గురికి అయితేను. ఇక ఎండ అయితే బాగా వస్తుందండి. చూసారా, వంటగదిలో కూడా నాకు ఎండ అనేది కనబడుతుంది. అంటే నా మీద పడుతుంది కదా. మాకు వంటగదిలోను ఇంకా బెడ్రూమ్ కూడా ఎండ అయితే పడిద్దండి. ఎండ అనేది ఇంట్లోకి రావటం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మనకి మొన్నటిదాకా వర్షం పడింది, ఇంట్లో ఇంకా సూక్ష్మజీవులు అలాంటివి ఏమైనా ఉన్నా ఎండకి పోతాయి. చాలా మంచిదండి ఇంట్లో ఎండ పడటం కూడాను. టీ అయితే పెట్టుకున్నా కదండి, టీ అయితే పొంగిపోయింది. నేను బియ్యం కడిగి పెట్టేటప్పుడు ఇంకా టీ అయితే పొయ్యి మీద పెట్టాను. టీ అయితే పొంగిపోయింది. వెంటనే తుడుచుకోవాలండి పొయ్యి అయితే మటుకి. వెంటనే తుడుచుకోకపోతే ఇక మాడిపోయింది, మరకైతే అట్లా ఉండిపోయిద్ది. మళ్ళీ మనం కడిగేటప్పుడు కొంచెం కష్టమైతే అనిపించింది కదా. పాలైనా టీ అయినా ఏమైనా పొంగినప్పుడు వెంటనే తుడిచేసుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి జావ అయితే కాస్తున్నా అండి. డైలీ అయితే జావ అయితే కాయాల్సిందేను. పండు అయితే మార్నింగ్ తాగి వెళ్తాడు, లేకపోతే ఈవినింగ్ వచ్చాకైనా పండుకి అయితే కాసిస్తానండి. ఏదో ఒక పూట అయితే పండుకి ఇంకా రాగి జావ అయితే ఇస్తాము. ఇంకా జావ అయితే మనం కాసేసుకున్నామండి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టుకున్నాం కదా, 10 నిమిషాలు అయితే అయ్యింది. ఇక కొంచెం సేపు అయితే నాని. ఇక్కడ వచ్చేసి బొట్టు అయితే మర్చిపోయాయండి, వీడియో తీసేటప్పుడే గుర్తొచ్చింది. స్టిక్కర్ అయితే మొహం కడుక్కునేటప్పుడు ఏదో రాలిపోయినట్టుందండి. తర్వాత చూసుకున్నాను, ఇంకా వీడియో తీసాక తర్వాత చూసుకున్నాను అనమాట. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ చేద్దామని చెప్పేసి బెండకాయలు తీస్తున్నా అండి. బెండకాయల్లో కొన్ని బీన్స్ అయితే ఉన్నాయి, అవి అయితే వేస్తున్నాను. ఎందుకంటే బీన్స్ పండు ఎప్పుడన్నా ఫ్రైడ్ రైస్ లాగా చేయమంటాడండి. ఇక అందుకని చెప్పేసి బీన్స్ తీసి పక్కన పెడితే బీన్స్ కూడా ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి ఇంకా వైటాకని తీస్తున్నాను. ఇంకా బెండకాయలు అయితే కడగాలి కదండి, ఇంకా కడాటాక్ అని చెప్పేసి గిన్నెలో వేస్తున్నాను. కొంచెం పెద్ద గిన్నె అయితే మనకి కడాటాక్ ఈజీ అయ్యిద్ది. కొంచెం సాల్ట్ వేసేసుకొని కడిగేస్తే చక్కగా ఫ్రెష్గా వచ్చేస్తాయి. ఇక కడిగేసి పెట్టుకున్నా అండి. ముందుగా అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే తాలింపుకి అయితే కోసుకోవాలి కదా. ఇక అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కోసుకుంటున్నాను. పండు అయితే అక్కడ లేసి కూర్చున్నాడండి. స్నానం చేయమని చెప్పేసి వెళ్ళమని చెప్పేసి చెప్తా ఉన్నాను. నిదానంగా చేస్తాడండి. మార్నింగ్ అయితే వెనకమాల మనం చెప్తా ఉండాలన్నమాట. చెప్తే మీటికి తప్పకుండా చేస్తాడండి. ఇక్కడ వచ్చేసి బెండకాయలు తాలింపు అయితే వేద్దామని చెప్పేసి ముందు బెండకాయ కూరకి తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపు దినుసులు అయితే వేస్తున్నానండి. ఆ తాలింపు డబ్బా వచ్చేసి పోపు దినుసుల డబ్బా వచ్చేసి తెల్లదండి. ఇది వచ్చేసి మా పెళ్ళిది. మా పెళ్ళికి మా అమ్మ వాళ్ళు కాపురం పెట్టినప్పుడు ఇచ్చారు. అప్పటి నుంచి నేనైతే వాడుకుంటున్నాను అండి. ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. ఇప్పుడు అంటారా చాలా వెరైటీలు అయితే వచ్చినాయి. ఇత్తడి వచ్చినాయి, గాజు వచ్చినాయి, చాలా రకాలుగా వచ్చినాయి. పప్పు సామాన్లు పెట్టుకునే పెట్లు, బాక్సులు. ఇంకా ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే వేసేసుకున్నా కదండి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వచ్చే వరకు మనం కలుపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యే లోపల నేను ఏమనుకుంటున్నాను అంటే బెండకాయలు కట్ చేద్దామని చెప్పేసి బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ముందుగా అయితే కొంచెం కరివేపాకు వేసుకుంటే ఫ్రై అవుతూ ఉంటాయి. నిదానంగా ఇక బెండకాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక కొన్ని బెండకాయలు అయితే కట్ చేసి వేసుకున్నానండి ముక్కలు. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, అవి అయితే కట్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే త్వరగా కూడా అయిపోద్దండి వంట అనేది. తొందరగా అయిపోద్ది, ఈజీగా కూడా ఉంటుంది. అదేవిధంగా టేస్ట్ కూడా అంతే ఉంటుందండి, ఏం పర్వాలేదు. ఇలా కొన్ని బెండకాయ ముక్కలు కోసి ఇంకా తాలింపులు అయితే వేస్తున్నాను. బెండకాయ కూర అనేది చాలా తేలిగ్గా అయిపోద్దండి. అదే దొండకాయ అనుకోండి, ఇక పొయ్యి దగ్గర నుంచోవాలన్నమాట. బెండకాయ తొందరగా మగ్గిపోతుంది, తొందరగా ఇన్స్టెంట్గా అయిపోద్దండి, తొందరగా అయిపోద్ది బెండకాయ కూర అయితే. అదే ఇంకా దొండకాయ పెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ 6-5కి అయితే కానీ మనం తినే టయానికి అయితే అవ్వదు.
దొండకాయ కూర చాలా కష్టం అండి. మార్నింగ్ టైంలో అసలు దొండకాయ కూర అనేది పెట్టుకోకూడదు. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. రైస్ అయితే కట్టేసేసాను పొయ్యి. ఇంకా సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి కలుపుకున్నామంటే మూత పెట్టుకుంటే మగ్గుతూ ఉంటుంది బెండకాయ ముక్కలు. ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం మనకి తాలింపు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసాం కదండి, అట్లాగే మనం ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక భోజనానికి పండుగకి క్యారేజ్ అయితే కడుతున్నానండి. చూడండి, క్యారేజ్ అయితే కడుతున్నాను. వాటర్ బాటిల్లో కూడా వాటర్ పోసేసి ఇంకా క్యారేజీ బాస్కెట్లు అయితే పెట్టేయాలి. ఇక అందుకని చెప్పేసి వాటర్ అయితే పోస్తున్నాను బాటిల్లో. తర్వాత రైస్ అయితే కట్టాలండి. రైస్ అయితే కడుతున్నాను కదా. ఇంకా కూర వచ్చేసి లేట్ అయ్యేటట్టు ఉంది. ఇంకా వద్దులే కూర అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ నా ప్రాణం అయితే ఊరుకోలేదు. ఇక మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి కూర అయితే ఇచ్చి వచ్చాను. తొందరగా అయిపోద్ది బెండకాయ కదా అంటే కాదు, టైం అయిపోయిందని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఇక తర్వాత ఆఫ్టర్నూన్ భోజనం అయితే తీసుకెళ్ళి తినిపించి వచ్చాను. ఇక కూర అయితే ఇట్లా అవుతుందండి. ఇక మా పండు చిన్నప్పుడు కొన్నాడండి. ఇవి వచ్చేసి ఆట వస్తువులు తను ఆడుకుంటాకి. వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళామండి. బీచ్ దగ్గర కొన్నాడు. వద్దు ఎందుకు అన్న కొందికి నాకు కావాలని కొన్నాడు. ఇక్కడ వచ్చేసి నేను దెబ్బ రొట్టె అయితే వేస్తున్నాను అండి. 2 days నుంచి దోశలు అయితే వేస్తున్నా కదా, ఇంకా లాస్ట్ డే అండి. ఇక పిండి అయితే కొంచెం ఉంది. ఇక దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకుంటే బాగుంటుందండి మనం దెబ్బ రొట్టెల్లో వేసుకోవటానికి. నేనైతే ముకిట్లో వేయట్లేదు. ముకిట్లో వచ్చేసి నేను కూర అయితే చేస్తున్నా కదా, ఇక అందుకని చెప్పేసి అట్ల పెనం మీదే కొంచెం మందంగా ఏమని చెప్తే అలాగే వేస్తున్నాను. వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసి పెడతామే అండి నా పని అయితే. ఇప్పుడైతే మా పండుకి స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి ముందుగా అయితే మా పండుకి వేసి ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇట్లా అయితే కలుపుకోవాలి పిండిని. ఈలోపు వాడు మళ్ళీ బుక్స్ దగ్గరికి వచ్చి వెళ్ళేదాకా బ్యాగ్ సర్దుతూనే ఉంటాడండి. బుక్స్ దగ్గరికి వచ్చి ఏంటో ఎదుగుతున్నాడు. బుక్స్లో మరి ఏం కావాలో ఏమో తెలియదు. టిఫిన్ పెడతా పదమంటే ఇంక బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా పండుకే అండి ఈ దోశ అయితే. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసిన దోశ వేసామంటే వాడికి తప్పనిసరిగా షుగర్ అయితే వేసుకున్నాడు. వద్దు అన్నా సరే షుగర్తో తింటాడండి. చట్నీ అయితే తినడం. ఈ మధ్యన దోశల్లోకి పల్లి చట్నీలు కూడా మానేసాడండి. ఎంతసేపు కూరగాయల చట్నీలు చేయమంటాడు, లేకపోతే నిలవ పచ్చడి వేయమంటాడు. ఏంటో మరి పల్లి చట్నీ మానేశాడు. ఎందుకు మానేసామంటే ఏం లేదంటాడు. ఇక స్కూల్కి అయితే బయలుదేరాడండి. స్కూల్కి అయితే వెళ్తున్నాడు. మెట్లయితే దిగుతున్నాడు. డైలీ వెళ్తాడండి స్కూల్ అయితే. ఒకరోజు కూడా మాండో డైలీ వెళ్తాడు. ఇంకా తనకు బాగోనప్పుడంటే తప్పదు కదండి. ఈ చెప్పులు వచ్చేసేసి పాతయండి. చాలా రోజులు అయితే వచ్చినాయి. అయితే అక్కడ రింగ్ అయితే తెగిపోయింది. ఇంకా ఆ రింగ్ని మేము దారాలు పెట్టి కుట్టాం కానీ ఎక్కువ రోజులు పనిచేయలేదండి. ఇక అందుకని చెప్పేసి కొత్త చెప్పులు అయితే పండుగ వాళ్ళ డాడీ బుక్ చేశారు ఆన్లైన్లో. అవి అయితే వచ్చినాయండి. చాలా బాగున్నాయి. తనకు కూడా సరిపోయినాయండి. సరిపడా సైజే బుక్ చేస్తారు కదా. ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు. పండుని ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళాడండి స్కూల్లో దించడానికి. ఎండ చూసారా ఎట్లా వేస్తుందో. అసలు విపరీతమైన ఎండ అండి 2 days నుంచి. అదివరకే విపరీతమైన వర్షాలు, ఇప్పుడేమో విపరీతమైన ఎండలో. ఇక స్కూల్లో అయితే దించొచ్చారు. ఎలక్కాయ ఉంది కదా, పచ్చడి చేయమంటున్నారు. ఇంకా ఎలక్కాయ అయితే చేస్తారు. పచ్చడి పెరిగేసుకొని చేస్తారండి. ఇంకా మామూలు ప్లెయిన్గా కూడా చేసుకుంటారు. నేనైతే పెరుగు వేసి చేయట్లేదండి, మామూలుగానే చేస్తున్నాను. చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఇక పండు వెళ్ళిపోయాక నేను టిఫిన్ అయితే చేస్తున్నాను అండి. వాళ్ళు వచ్చేసి దోశ కదా, ఇంకా వాడికి పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను. పండు వాళ్ళ డాడీ అయితే ఇంకా కొంచెం టైం ఉందని చెప్పేసి కూర్చున్నారు. ఇక నేనైతే నాకు ఆకలి చేస్తుందండి. ఇక నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 10 లోపల టిఫిన్ అయితే అయిపోవాలండి. ఇక టిఫిన్ చేసే ముందు నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. ఆ బట్టలు కూడా అయిపోయినాయి. ఇక పైన అయితే ఆరేటకని తీసుకెళ్ళాను. ఎండ అయితే బాగా వచ్చిందని చెప్పేసి ఇక బట్టలు అయితే ఆరేసిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే ఎండబెట్టుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు తెచ్చి దగ్గర 20 రోజులు అయితే అవుతుంది. 20 రోజుల నుంచి కూడా నేను అప్పుడు ఫస్ట్లో 2 రోజులు అయితే ఎండలో పెట్టాను. తర్వాత వానలు ఇంకా ఎండ రాలేదు. తర్వాత ఈ రోజు అయితే వచ్చింది కదా, అందుకే ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నాను. కారం పట్టియాలండి. కారం అయితే అయిపోవచ్చింది. ఇగోండి బట్టలు కూడా ఆరేసేసుకున్నాను. నాకు 2 hours ఆరిపోయినాయి. చాలా ఎండ అయితే బాగా వస్తుంది. ఇక నేను ఎలకాయ పచ్చడికి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అండి. ఎలకాయ పచ్చడికి ఇంకా ఇట్లా ఎలకాయ పగలగొట్టేసి ఆ లోపల ఉన్న గుజ్జు అయితే నేను గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా డొప్పలు అయితే అలా ఉన్నాయి. ఇదిగోండి నేను తీసుకున్న వెలగపండు గుజ్జు అయితే అంతైతే ఉంది. ఈ వెలకాయ అనేది వినాయక చవితికి అయితే తెచ్చుకున్నామండి. వెలకాయ పచ్చడి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. సరిగా చేసుకోవాలి కానీ
చేయటం కుదిరితే మటుకు చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఒకసారి చేసుకోవటం కాదండి, పదే పదే చేసుకోవాలనిపించింది. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే వచ్చింది. చూడండి, ముందుగా అయితే ఆయిల్ వేసేసుకున్నాము, తర్వాత పచ్చెనపప్పు వేసుకున్నాను, తర్వాత మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ ఉంటే వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి, కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ వచ్చేసి అంటే మనం తీసుకున్న వెలగపండు గుజ్జుని బట్టి మనం అన్నీ సమానంగా తీసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం మనం మెంతులు అంటే 1 పావు స్పూన్ అయితే సరిపోద్దండి. పావు స్పూన్ కూడా 10-15 మెంతుల వరకు అయితే వేసుకుంటే మనకి టేస్ట్ అయితే ఇంక్రీజ్ అయ్యిద్ది. పచ్చడి అనేది చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి. మా పండు కూడా అందరం, వాళ్ళ డాడీ అయినా నేనైనా అందరం బాగా ఎంజాయ్ చేసాము ఈ పచ్చడితో. అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా అయితే వచ్చింది వెలక్కాయ పచ్చడి. ఎవరైనా తిన్నుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా చేసుకోకపోతే ఈ వీడియో చూసి చేసుకోండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలాగే చేయాలండి వెలగపండు పచ్చడి అనేది, చాలా టేస్ట్గా అయితే వస్తుంది. మనము పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలు 2 తీసుకోవాలి వెలక్కాయ పచ్చడికి. ఏదన్నా ఒక రకం అంటే అచ్చంగా పచ్చిమిరపకాయలు కాదు, ఇంకా ఎండుమిరపకాయలు కాదు, 2 రకాలుగా అట్లా వేసుకుంటేనే మనకి బాగుంటుంది చట్నీ. ఇంక ఇట్లా వేగిపోయిన తర్వాత నేను ముందుగా తీసి పెట్టుకున్న వెలగపండు గుజ్జు ఉంది కదండి, వెలక్కాయ గుజ్జు, అది కూడా వేసుకొని మనం కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే చల్లారి పెట్టుకోవాలండి. కొంచెం ఫ్యాన్ కింద అయితే పెట్టాను, చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీలో అయితే వేసుకుంటున్నా. ఈ చట్నీ అనేది టిఫిన్స్లోకైనా బాగుంటుందండి, రైస్లోకి బాగుంది. మేమైతే రైస్లోకే వేసుకొని తిన్నాము, చాలా టేస్ట్ అయితే ఉందండి. టిఫిన్స్లోకి అయితే ఇంకా బాగుంటుంది, అందులో దోశకి అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇంకా బెల్లం కూడా వేసుకోవాలండి చట్నీకి అయితే. బెల్లం వేసుకుంటే మనకి వెలగపండు అనేది కొంచెం పులుపు వగరగా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేసిద్ది. మన టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేయడానికి మనము బెల్లం అయితే వాడాలి. ఇంకా బెల్లం వేసుకుని మిక్సీ అయితే పట్టుకున్నాం కదండి, ఇట్లా అయితే ఉంది చూడండి. వేసుకుంటే కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేయలేదు, అట్లాగే చేస్తాను. అట్లా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అట్లా చేశాను. ఫైనల్గా ఇంకా తాలింపు అయితే వేసుకోవాలండి. వేసుకున్నామంటే ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. తాలింపు అయితే వేసాయండి, పచ్చడి ఒక గిన్నెలో తీసుకొని తాలింపు అయితే వేసుకున్నాను. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.